జ్యోతివాస్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు తీర్పు ప్రకారం మీరేమంటారండి? నమస్కారం. టీవీ డిబేట్లో కూర్చున్న నా అన్నలందరికీ నమస్కారం. యా ముందుగా ఈ 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టమని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. వీళ్ళు 90 రోజులు కాదు కదా, 9 నెలల దాకా ఎలక్షన్స్ పెట్టరు. ఎందుకంటే 17 నెలల గ్రామాలలో అనేక సందర్భంలో పాలన వ్యస్తగత అయిపోయింది. దయించి ఆ కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కోర్టు పద్ధతులను పెట్టాలనే ఒక ఆలోచన పెట్టే ముందు అన్న జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలంలో ఒక సర్పంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్పంచ్ బిల్స్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఇది తన ఆత్మహత్య చేసుకుంటూ కాదన్నా, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మేము మా పార్టీ గుర్తిస్తుంది. ఎందుకంటే ఒక సర్పంచ్ 10 లక్షల గురించి చనిపోయిందంటే ఎంత మానసిక ఇబ్బంది గురుతున్నా ఈ ప్రభుత్వంలో కనీసానికి సర్పంచ్కి కూడా బాధ్యత లేకుండా చనిపోతానంటే మీరు ఎందుకు ధైర్యం ఇస్తలేరు అనే దాని మీద ఈ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఆ డిబేట్ లో కూర్చున్న రామచంద్ర నాయకుడికి సూటి ప్రశ్న ఒకటి. రెండోదన్న, ఎలక్షన్స్ ఖచ్చితంగా మీరు పెట్టాలి. మీరు పార్టీ 2 రిజర్వేషన్ పెడతారా, ఎట్లా పెడతారు, కానీ ఎలక్షన్స్ నిర్మించి పెట్టురన్నా. ఇప్పుడు వీళ్ళ డిబేట్ ఏంది, ఆగమాపుతున్న పార్టీలు వాస్తవమే చాలా పరేషాన్లు ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీగా మీరు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేము ఏ పార్టీతో టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పెడతా మేము కలిసే లేదు. మాకు సొంతగా వ్యవహారం ఉంది, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, మేము సొంతంగా పోటీ చేసి గెలుస్తామన్నా. కానీ మీరు ముందు ఎలక్షన్లు పెట్టాలి కదన్నా. మీరు ముందు ఎందుకు ఎలక్షన్ సంబంధించింది రిజర్వేషన్లు పెండింగ్, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది. ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మనకు మెజార్టీ తగ్గుతుంది, సీట్లు రావనే ఆలోచనతో భయంతో ఈ వ్యవహారం నడుతుందన్నా. ఇదే విషయంపై మరొకసారి మనం కంటిన్యూ చేద్దాం. మన జ్యోతివాస్ గారు ఖచ్చితంగా మీ వద్దకు మరొకసారి వస్తాం.